మామూలుగా భగవంతుడికి అనేక కోరికలు కోరుతూ ఉండడం, అవి తీర్చుకుంటూ ఉండటం, ఇవన్నీ కూడా తప్పనైతే నేను చెప్పను, కానీ ఎవరిష్టం వారిది. అయితే భగవంతుడు అన్నప్పుడు తాను కాదు, తాను కాకుండా మిగిలిందంతా భగవత్ స్వరూపమే, భగవంతుడే. మరి ఇది ఆధ్యాత్మిక అపోహ కాదా? ఏమిటి మరి? ఆత్మ అంటే ఏమిటి? పరమాత్మ అంటే ఏమిటి? భగవంతుడు ఎక్కడున్నాడు అసలు? ఎలా ఉంటాడు ఉండి ఉంటే? ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కదా. విశ్వశక్తి ఏమో చేతనం, విశ్వ పదార్థమేమో చలనం. మరి అంతఃబాహ్యంగా ఈ రెండూ కలిసి సృష్టి ఏర్పడుతున్నది. పోనీ అదేమైనా మార్పు లేకుండా అలాగే తటస్థంగా ఉండిపోతుందా? ఉండదు. మరి అందులో నుంచి పదార్థం రకరకాలటువంటి మార్పులు చేరి సంతరించుకొని అదేవిధంగా దాదాపుగా రకరకాల సోలార్ మండలాలుగా, నక్షత్రాలుగా, రకరకాల సౌర కుటుంబాలుగా అలా ఏర్పడుతూ గ్రహాలుగా ఏర్పడి చివరికి భూమి ఏర్పడడం అన్నది మనం చూస్తూ ఉన్నాం. మరి మిగిలిన వాటి మీద జీవం కనిపించదే? ఉండి ఉంటే ఏదో మైక్రో ఫామ్లో ఇంకొక ఫామ్లో ఉండి ఉండాలి. మరి మనిషి ఎలా వచ్చింది? ఒక్క రోజులో అలా అలా సృష్టించి అలా పడేశారా భూమి మీద? ఆలోచించాలి. కనీసం ఈవేళైనా కూడా మనం ఆలోచించాల్సినటువంటి అవసరం, ఆవశ్యకత చాలా ఉంది. ఒక్క రోజులో మనిషి అలా మాయను అలా పడేయలేదు. భూమి మీద ప్రకృతి ఏర్పడడానికి కొంత సమయం పడితే, ఆ ప్రకృతి ఏర్పడిన తర్వాత కొంతకాలానికి ఏకగణ జీవిగా ఉద్భవించి తదనంతరం పరిణామ దశగా వెళ్ళిపోతూ వచ్చింది. బహుశా ఇదే చివరిది కావచ్చు. అయితే ఇన్ని కోట్ల జీవరాశులని చెప్తూ ఉన్నారే, ఇంత ప్రత్యేకత సంతరించుకున్నటువంటి జీవి సృష్టిలో ఇంకేదైనా ఉన్నదా? ఇంత ప్రత్యేకతను సంతరించుకున్నటువంటి జీవి. సరే, దైవం కూడా కిందకు రావాలి అంటే శరీరం అవసరమే కదా, శరీరధారణ చేయవలసిందే కదా. మరి గతంలో త్రేతా ద్వాపర యుగాల్లో జరిగింది కూడా అవే కదా. మరి శరీరధారణ చేయవలసిందే కదా. మనం ఇది తుచ్చమైన శరీరం, నీచమైన శరీరం, అసలు దీంతో ఏమీ పనే లేదు, అసలు మొత్తం మోక్షం పొందాలి అని అంటూ ఉంటాం. ఎక్కడుందా మోక్షం? మనం ఎదురు ప్రశ్నించామంటే మిథ్య, మాయ, ఈ రెండు పదాలు చెప్తూ ఉంటారు. మనకి ఏది అర్థం కాకపోతే అది మిథ్య, మనకి ఏది అర్థం కాకపోయినప్పుడు దాన్ని మాయ అంటామా? మిథ్యకు మాయకు అవకాశం ఎక్కడుందండి? మరి మనిషిగా ఎదుగుతూ చివరికి నాడీ మండల వ్యవస్థ ఇవన్నీ కూడా బాగా పెరిగిన తరువాత, ఈ పరిణామంలో చివరి స్థానానికి వచ్చిన తర్వాత మనిషి అంటున్నాం. సరే, సమాజంలో మనం అందరూ తిరుగుతూ ఉన్నాం, చేస్తూ ఉన్నాం, బాగానే ఉంది. మరి మనకి ఈ పరిణామంలో అనేక రకాల జంతువులు వచ్చాయి. క్రూర మృగాలు, క్రూరత్వం ఉండటం సహజం. పరిణామంలో క్రూర మృగాలు ఉన్నాయి, క్రూరత్వం ఉండటం సహజం. మనిషి ఎదిగలా వచ్చాడు పరిణామంలో చివరి స్థానం వరకు. మరి మనిషికి ఉండవలసింది మానవత్వమేనా? జంతువులకు అక్కడ ఉన్నాయి కదా క్రూరత్వం, దాని లక్షణం, దాని సహజత్వం అది. మరి ఇక్కడ మనిషికి మానవత్వం. మరి అలా పరిణామ సిద్ధాంతం ప్రకారం క్రూరమృగాలకు క్రూరత్వం వచ్చి మనిషికి మానవత్వం వచ్చి ఉంటే సమాజంలో ఇన్ని అరాచకాలు జరిగేవా? ఒకసారి ఆలోచించండి.